రాష్ట్ర పురోభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలుతున్న మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి మతిభ్రమించిందా అంటూ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రశ్నించారు. మానసిక సమస్య ఉంటే చెప్పు, వైద్యం చేయిస్తారని ఎద్దేవా చేశారు. నోటి దురుసు తగ్గించుకుంటే మంచిదని హితో పలికారు. అనంతపురంలోని తన నివాసంలో పల్లె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డిని వదిలి అభివృద్ధి కోసం కష్టపడుతున్న చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం ఏంటని మండిపడ్డారు. ప్రశాంతంగా వ్యాపారాలు చూసుకోవాలని, వైసీపీ వచ్చేది లేదు చచ్చేది లేదని ప్రజలు సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పుట్టపర్తి నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేశామో వైసీపీ కార్యకర్తలను అడిగి తెలుసుకోవాలన్నారు. పుట్టపర్తిలో అసాంఘిక కార్యకలాపాలు సహించేది లేదని ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ఈ మధ్యకాలంలో మాజీ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు లేనిపోని అవాస్తవమైన ఆరోపణ చేశారు. వాటికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఖచ్చితంగా నా మీద ఉంది. ఆయన చేసినవి సూపర్ 6 సరిగా అమలు చేయలేదు, మాటలు చెప్పారు అని చెప్పారు. ఒక విషయం చెప్పాలంటే, ఎన్నికల్లో ఏదైతే చెప్పామో 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలు చేస్తామని చెప్పాము. ఎన్నికలు అయిపోయిన వెంటనే కూడా ఈ రాష్ట్రంలో 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలు పెంచాం.